నా పుట్టింది అర్జాపురం అండి, విశాఖపట్నం జిల్లా రాయగతం మండలం, పోస్టు కొత్తకోట. ఇప్పుడు రాయమండ్రిలో బతికుతాను. ఎవరికి జరిగిందండి ఇంట్లో? ఎవరికి? మా అబ్బాయికి అండి, పెద్ద అబ్బాయికి అండి, వరాల రాజు, ఎత్తులు రాజు, ఎత్తులు వరాలు. ఎప్పుడు జరిగిందండి? సంవత్సరం దాటిందండి. ఆయన వరాలు త్వరగా తెలిసిందండి వచ్చాడు. ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఇది ఏదైతే తీసుకున్నారో సభ్యత్వం, క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు కదా, ఎవరొచ్చి మీకు ఆ సభ్యత్వాన్ని చేయించారు? వారంట్లు, మా ఊరు వారంట్లు చెప్పి చూసి చెప్పారండి. రండి, ముందు రండి, ముందు రండి, ముందు రండి. నేనే చేశాను సార్. మీరే చేశారు? మీరు వాలంటీర్? మీరు కాదు సార్, మా ప్రెసిడెంట్ గారు వాలంటరీ. మా వార్డు కల్లా నన్ను చేయమంటే నేను చేశాను. ఓకే ఓకే. వీళ్ళతో ఎన్నాళ్ళు అయిందమ్మా చేయించి? మీరు 1 year అవుతుంది సార్. 1 year అవుతుంది. ఇప్పుడు ఈయన కాలం ఏ విధంగా చనిపోయారు? కరెంట్ షాక్ కూడా చనిపోయారు సార్. ఏ పని చేసేవాడు ఈయన? టైల్స్ వేయటం, టైల్స్ మేస్త్రి. టైల్స్ మేస్త్రి. అందులో చేస్తున్నప్పుడు చనిపోయారు? అవును సార్. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ఈ వాలంటీరీ ఉంది అనేది అంతకు ముందే తెలుసా, ఆయన చనిపోయిన తర్వాత తెలిసిందా? ఉందని ముందే తెలుసు సార్. మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయించాను. ఓకే, రైట్. ఓకే ఓకే. ఇప్పుడు ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా వాళ్ళకి ఇల్లు లేదు సార్ ఉండటానికి. ఆ ఇల్లుకు స్థలం కొనుక్కున్నారంట, దానికి అమౌంట్ షార్ట్ అయితే అది ఆ అమౌంట్ ఆ స్థలానికి యూజ్ చేస్తారంట సార్. ఎక్కడ తీసుకురాలేము, కాకపోతే ఆ కుటుంబానికి ఒక ఆధారంగా ఉంటది కదా సార్. మరి పవన్ కళ్యాణ్ గారు సొంత మనిషిలాగా ఆలోచించి, ప్రతి ఇంటికి సొంత మనిషిలాగా ఆలోచించి నేను పక్కన ఉన్నానని భరోసా ఇస్తూ చేసినటువంటి ఈ కార్యక్రమం మీద మీరు ఏ విధంగా ఆలోచించి చెప్తారు? ఏ విధంగా అంటే మంచిగానే ఆలోచించి చెప్తున్నాను సార్. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ తన కుటుంబంగా భావించి ప్రతి మనిషి చనిపోయిన తర్వాత తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబానికి ఒక ఆధారంగా ఉండాలని అతని నిర్ణయాన్ని నేను మంచిగానే ఆశిస్తున్నాను. అలాగే జనసేన పార్టీ యొక్క పనితీరు, ఇప్పుడు దాకా చేసినటువంటి పనితీరు, ఇక మీదట చేయబోయేటటువంటి పనితీరు మీద మీరు ఏ విధంగా సలహా కానీ సూచనలు కానీ పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా ఏమన్నా చేస్తారా? ఏం చేయలేను సార్. ఇంకా అతను చెప్పడానికి ఏమీ లేదు కదా సార్, అన్ని మంచిగా చేస్తున్నారు. ఇంకా అతనికి మేము సపోర్ట్ చేయడానికి తప్పగా ఇంకేమీ అతని సలహాలు ఇవ్వడానికి మేము లేవు. ఓకే. అలాగే జనసేన పార్టీ నుంచి, జనసేన నుంచి మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి మీరు మీ గ్రామంలో కానీ మీకు తెలుసున్న వాళ్ళలో కానీ మీరు ఇంకా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాములు ఏదైనా చేసి వాళ్ళకి ఇంకా ఇలాంటి క్రియాశీల సభ్యత్వాలు, ఇప్పుడు మీరు తెలిసే ఈ పని చేశారు, వాళ్ళ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే రేపు పొద్దున్న రోజున ఇంకా ఎక్కువ మందిని కనుక చేస్తే, ఇంకా ఎక్కువ మంది కనుక తెలియజేస్తే ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది అనేటటువంటి దాంట్లో మీ యొక్క ఉద్దేశం? అవును సార్.